మాస్టర్స్ 'ఆనందం యొక్క శాస్త్రం' నిఖిల్ సార్ మనకు ఇంగ్లీష్‌లో అందించిన 'ది సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్' సెషన్స్ నుంచి ఆ జ్ఞానాన్ని మనం తెలుగులో తెలుసుకోవడానికి సరోజమ్మ మనకు ఇచ్చిన ప్రోత్సాహంతో మనం ఈ సెషన్స్ జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం 2 సెషన్స్ జరుపుకున్నాము. మూడవ సెషన్‌కి ఇదే మా ఆహ్వానం ఫ్రెండ్స్. నా స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. మాస్టర్స్ ఆనందం అంటే ఒక నైపుణ్యం, ఒక స్కిల్ లాంటిదని, అది ఒక అనుభూతి మాత్రమే కాదని మనం తెలుసుకున్నాము. ప్రతిరోజు వీణని మీటుతూ ఒక వీణ నేర్చుకున్నప్పుడు వీణని మీటుతూ ఎలా కొంచెం కొంచెం నేర్చుకుంటామో, ఏదైనా కానీ మనం నేర్చుకున్నప్పుడు రోజు రోజుకి కొంచెం కొంచెం నేర్చుకుంటూ అందులో ప్రావీణ్యత ఎలా అయితే సాధిస్తామో, ఈ ఆనందం అన్న ఈ శాస్త్రాన్ని గూడా మనం అలాగే అనుకున్నాం గదా ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎంత ఆనందంగా ఉన్నామో, కొంచెం ఆనందం ఉన్నామనుకోండి, రేపు ఆ కొంచెం కంటే ఇంకొంచెం ఆనందంగా మనం మనం జీవితంలో ఆనందాన్ని పెంచుకున్నామనుకోండి, మనం ఈ పాత్‌లో ఈ ఆనందం యొక్క దారిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. అదే గదా మనం అనుకున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం ఆనందం యొక్క డోస్‌ని మెల్లమెల్లగా పెంచుకుందాము అని అనుకున్నాం. అలాగే చేసే ప్రతి పనిలోనూ మనం ఆనందాన్ని గుర్తుగా మన మనసులో పెట్టుకొని మనం పని చేస్తాం. ప్రతి పనిలోనూ మన ఆలోచన ఆనందం వైపే ఉంటుంది అని మనం అనుకున్నాం గదా ఫ్రెండ్స్ పెట్టుకోవాలని. ఎందుకంటే మనం ఏది చేసినా, జీవితంలో ఏది సాధించాలనుకున్నా, జీవితంలో ఏది కోరుకున్నా కూడా అంతిమంగా మనం ఆనందం కోసమే చేస్తున్నామని మనం తెలుసుకున్నాం గదా ఫ్రెండ్స్. అలాగే మనం అందరం కూడా ఈ సెషన్‌లో జాయిన్ అయ్యి, ఈ జ్ఞానాన్ని పొందుతున్న అందరూ మాస్టర్స్ కూడా ఆనందం, హ్యాపీనెస్ టీచర్స్‌గా అవ్వాలన్న మన గోల్‌ని కూడా మనం పెట్టుకున్నాం. మీకు గుర్తుంటే. సో, అలా పెట్టుకొని మనం ముందరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఆనందం గురించి మనం ఎంతో ఆహ్, మీ స్క్రీన్ షేర్ అయ్యిందని అనుకుంటున్నాను. గుప్తా సార్ స్క్రీన్ షేర్ అయింది కదా సార్? థ్యాంక్ యూ సార్. మాస్టర్ సో, అదే ఆనందం అంటే మనకు ఒక జర్నీ, ఒక దిశ, ఒక గమ్యమే కాదు. అందులో మనం ఇలా ప్రతిరోజు ఆ దిశ వైపు మన ప్రయాణం కొనసాగిద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఆనందానికి మనము ఒక ఈక్వేషన్ గూడా వేసుకున్నాం. కదా ఫ్రెండ్స్? ఆనందం అంటే ఆస్వాదన, ఎంజాయ్‌మెంట్, సంతృప్తి మరియు అర్థం. మీకు గుర్తుండుంటే మనం ఆస్వాదన గురించి మొదటి సెషన్‌లోను, అలాగే సంతృప్తి గురించి ఇంతకుముందు పోయిన వారం సెషన్‌లోను మనం ఎంతో డీటెయిల్డ్‌గా, ఎంతో లోతుగా మనం ఆహ్, డిస్కస్ చేశాము. అలాగే మనం జీవితంలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం గదా ఫ్రెండ్స్. మనం 3 రకాల బ్రెయిన్స్ గురించి గూడా మనం డిస్కస్ చేశాము. రెప్టైల్ బ్రెయిన్ అంటే మనం ఏదైనా వెంటనే ఫియర్ ఆర్ ఫ్లైట్ ఏదైతే వెంటనే చేసేస్తామో భయము ఇలాంటిది మన ఈ బాహ్య ప్రపంచంలో మనం చేసే పని ఈ రెప్టైల్ బ్రెయిన్ ఉంటుంది. అలాగే ఎమోషన్స్ భావోద్వేగాలన్నీ లింబిక్ బ్రెయిన్‌లోను. అలాగే ఈ బిగ్గర్ పిక్చర్ కానీ ఏదైనా లాంగ్ టర్మ్ అంటే ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా కాలం మనలో ఉండాలి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అందుకనే మన జ్ఞానాన్ని మొత్తం ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌కి చేర్చాలనే మన ప్రయత్నం ఫ్రెండ్స్. అందుకే మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ జ్ఞానమంతా ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనము అది మన నేచర్ అయిపోతుంది. అంటే మన జీవితంలో మన క్యారెక్టర్‌లో ఒక భాగం అయిపోతుంది. ఆనందాన్ని మన క్యారెక్టర్‌లో ఒక భాగాన్ని చేసుకోవడానికే మన ప్రయత్నం ఫ్రెండ్స్. సో, ఈ ఆస్వాదన గురించి మనం ఎంతగా డిస్కస్ చేసాము. అలాగే పోయిన వారం మనము మాస్టర్స్ ఎలా ఆస్వాదించారు మీరు? ఏదన్నా జరిగిందా అంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నారు. ఏదైనా వంటకం మనము తినడమే కాదు. ఒక 10 మందితో కలిసి ఒక మంచి
ప్లేస్‌లో ఒక మనం బీవైఎం ఏదైతే మనం ఇందాక ఇలా నేనెప్పుడు చెప్పినట్టుగాన ఒక నేచర్ ట్రిప్‌కి వెళ్ళో, లేకుంటే ఒక మన ఫేవరెట్ రెస్టారెంట్‌కి మన ఫ్యామిలీని అందరిని తీసుకెళ్ళి, అక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేస్తూ, మాట్లాడుకుంటూ, ఒక జ్ఞాపకాలను మనం మనుషులు, జ్ఞాపకాలు అలాగే అక్కడ మనం ఆస్వాదించిన ఏదైనా గాని దానివల్ల మనకి ఇదంతా ఒక ఎంజాయ్‌మెంట్‌ని మనం చేసుకున్నప్పుడు అది హ్యాపీనెస్‌లో మనం ఆనందం అన్న వంటకంలో ఇది ఒక భాగం ఫ్రెండ్స్. అలాగే సంతృప్తి గురించి కూడా ఎంతో బాగా మనం డిస్కస్ చేశాము. సంతృప్తి అంటే మనం ఎప్పుడైతే బాహ్యమైన వాటి గురించి మనం పరిగెడుతూ ఉంటామో, ఈ హీడోనిక్ థ్రెడ్‌మిల్ లాగా మన అలాగే వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్ళం ఫ్రెండ్స్. ఏదో చేస్తుంటాం. ఏదో కావాలని ఎప్పుడైతే మనము బయట వాటికి అవి సాధిస్తే అవి జీవితంలో ఆనందం మన జీవితాంతం ఉంటుందన్న ట్రాప్‌లో, ఉచ్చులో పడిపోతామో, ఆనందం మనకు జీవితంలో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే బాహ్యంగా పొందుతూ ఉంటాం మనకు కావాల్సినవి. కొన్నిసార్లు పొందం. కానీ మన ఆనందం అయితే ఎప్పుడు పొందినప్పుడు కొంచెం సేపు ఉంటుంది. పొందనప్పుడు అశాంతి అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో, పోయిన వారం ఆ సంతృప్తి అన్న ఈక్వేషన్‌ని మనం చూసుకున్నాం గదా ఫ్రెండ్స్. మనకి సరోజమ్మ ఎంతో అద్భుతంగా చెప్పారు. జీవితంలో ఉన్నవే మన కోరికలైతే, ఏవైతే ఉన్నాయో అవే మన కోరికలైతే, జీవితం ఎంతో ఆనందమయమైతుంది అని మనకి ఎంతో క్లియర్‌గా చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి ఏవైతే మనకు అందుతున్నాయో జీవితంలో, అవే మనకి అర్హత ఉన్నవి. అవే మన కోరికలయిపోయినాయనుకోండి, సంతృప్తి ఎంతో సంతృప్తి ఉంటుంది. 100% సంతృప్తి కావాలంటే, ఈ క్షణంలో మీకేమేమున్నాయో అవే మీ కోరికలయిపోవాలి. దాని గురించి మనము కోరికలసలేంటి? ఎలా వస్తున్నాయి? మన జీవితంలో మన అనుభవాల సారం, మనం ఏమైతే అనుభవాలు పొందామో, ఆ అనుభవాల నుంచే కోరికలొస్తున్నాయి. ఎందుకంటే, ఒక్కొక్కరికి కోరికలు డిఫరెంట్‌గా వేరే వేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకు కోరికలు వేరే, మీ కోరికలు వేరే. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళు పొందిన ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాల దృష్ట్యా వాళ్ళ కోరికలు వేరు వేరుగా ఉంటున్నాయి. అంటే అదంతా మనసులో నుంచే వచ్చిన మాయే కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ మాయని మనము ఛేదించాలంటే, మనం క్వెషన్ చేయాలి. ఇది కోరిక నిజంగా మనకు అవసరమా? మరి నాకు అవసరమైనప్పుడు వాళ్ళకెందుకు అవసరం లేదు? నాకు అవసరం చాలా ముఖ్యమైనది. నాకిది సాధించలేకపోతే నేను వేస్ట్ అని అనుకుంటే, రమాదేవి మేడంకి అది కోరికే కాదనుకోండి. నిజంగా ఆ కోరిక మరి అంత ముఖ్యమైందా? మరి నాకు ముఖ్యమైనది వేరే వాళ్ళకెందుకు ముఖ్యం అవ్వట్లేదు? సో, అలా ప్రశ్నించుకుంటే నిజంగా అవసరమా ఈ కోరిక? అన్నది చేసుకుంటూ ఏదైతే ముఖ్యమో దాన్ని మనం దాని మీద మనం మన ఎనర్జీని ఎందుకంటే ఏది చేసినా ఎనర్జీ మాస్టర్స్. మన ఎనర్జీ చాలా ముఖ్యం. దేని మీద పెడుతున్నాం? ఏ మనుషులతో మనం ఉంటున్నాము? ఏ పనులు మనం చేస్తున్నాం? దేనికి మనం మన ఎనర్జీని ఇస్తున్నాం? దేన్ని సాధించడానికి మనం ఎనర్జీని ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం బ్యాంక్‌లో మన మనీని మన అకౌంట్‌లో ఎలా అయితే మనము ఏది అయితే అవసరమైతే అలా ఖర్చు చేస్తుంటామో ఆలోచించి మన ఎనర్జీని గూడా మనము అలాగే ఉంచాలి గదా ఫ్రెండ్స్. సో, అందుకనే మేము ఆ ఈక్వేషన్‌ని అనుకున్నాము. అలాగే నేను గ్రూప్‌లో గూడా షేర్ చేశాను ఈ ఈక్వేషన్ మళ్ళీ. మరి జీవితంలో ఉన్న కోరికలని ఉన్నవి కోరికలు ఒకటే చేసుకోవడానికి మరి ప్రయత్నం చేశారా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము మనము ఈ సెషన్ అయిపోయేప్పుడు ఒకసారి మళ్ళీ మనము ఈ వారంలో ఎలా జరిగిందో గూడా మనము త డిస్కస్ చేద్దాం క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో. కాబట్టి ఈక్వేషన్‌లో 2 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆఖరి ఇంగ్రీడియెంట్ అంటే వంటలో లాస్ట్‌ది. ఆఖరిగా అంటే అదేమి తక్కువ కాదు ఫ్రెండ్స్. అది ఆఖరిదే చాలా ముఖ్యమైనది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అర్థం. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇలా ఆలోచించండి. ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా మనము ఒక ఫ్రెండ్స్ ఎప్పుడో మనకు కలిసిన చిన్నప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్స్ కలిసారనుకోండి. మనం డిస్కస్ చేస్తాం. అబ్బా! అప్పుడు ఆ రోజులే వేరు. అరే! మనము ఇలా సెలవుల్లో ఇలా ఆడుకునేవాళ్ళము. ఇలా ఇవి తినేవాళ్ళం. అక్కడికెళ్ళి ఇవి తినేవాళ్ళము. ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఆ రోజులు ఎంతో బాగుండేవి. ఆనందంగా ఉండేటివి. అని మనం ఎప్పుడు ఈ డిస్కషన్ అయితే మాకొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ వివిధ దేశాల్లో ఉన్నారు. కాల్ చేసినప్పుడల్లా అప్పుడు స్కూల్ హాలిడేస్‌లో ఏం చేశామో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ మేము ఎంజాయ్ చేశాము. చాలా సంతృప్తి ఉండిందనుకుంటా ఆ టైంలో. కానీ అది కాకుండా ఫ్రెండ్స్
ఆ క ఆ రోజుల్లో ఎందుకు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఇవి ఈ గ్యాడ్జెట్స్ అంటే ఫోన్‌లు, డివైజులు ఇవేం లేవు కదా మనకి. మరి అప్పుడే ఆనందంగా ఉన్నామేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అప్పుడే ఆనందంగా ఉన్నాం, ఇప్పుడెందుకు లేకపోతున్నాము? అలాగే ఈ జనరేషన్ కాకుండా ఒక 100, 200, 300 ఏళ్ల క్రితం చూడండి. అప్పుడు చూస్తే మరి ఇప్పుడున్న మనకున్న ఫెసిలిటీస్‌లో ఎన్ని ఫెసిలిటీస్ అప్పుడు వాళ్ళకున్నాయి. కానీ మరి ఆనందం అన్నది చూస్తే, మరి అప్పుడు వాళ్ళే ఆనందంగా ఉన్నారేమో ఇప్పుడు వాళ్ళకంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆనందం అన్నది ఈ ప్రపంచంలో ఎంత ఒక ఏమంటారు? ఇప్పుడు ఏదన్నా ఒక కరోనా వచ్చిందనుకోండి, ప్రపంచమంతా ఇదే జరుగుతుంది అన్నట్టు, అశాంతి అన్నది ప్రపంచమంతా ఉంది మాస్టర్స్. అదంతా స్ప్రెడ్ అయ్యి ఉంది. అశాంతి ప్రతి ఒక్కరికి. అలా అని మనము ఏదన్నా ఒక ఏదన్నా చాలా మారుమూల గ్రామంకెళ్ళామనుకోండి, అక్కడ కూడా చాలా తక్కువుంటాయి ఫెసిలిటీస్. మేమెప్పుడైనా మా ఊరికెళ్తే అసలు సమయమే గడవదు. ఎంత సమయం ఉందో మనకనిపిస్తుంది. ఇక్కడికొచ్చేసరికి ఈ ఆధునిక ప్రపంచంలోకి ఎంత ఆధునికంగా ఎళ్తే ముందరికి అంత టైం తక్కువుంటుంది. ఎందుకు ఫ్రెండ్స్? అక్కడ ఎందుకు అంత మనకి టైం ఉంటుంది? అక్కడెందుకు అంత రిలాక్సింగ్‌గా ఉంటున్నాము? ఇక్కడెందుకు మనము ఇలా పరుగులు, ఉరుకులు, పరుగులతో ఉంటున్నాము? అంటే ఎందుకు అంటే ఆహ్, మరి అక్కడ అప్పుడే ఎంత అంటే ఆ గత కాలంలోనే అర్థం ఎక్కువుందేమో అన్నది నాకు ఈరోజు ఈ సెషన్ ప్రిపేర్ అవుతుంటే నాకనిపించింది. అర్థం తగ్గిపోతుంది. ఈ జనరేషన్ పెరిగే కొద్దీ మనం ఏం చేస్తున్నామో మన పనికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి అంటారు గదా! అది లేకుండా పోతుందేమో. ఎందుకంటే అప్పుడు చూడండి నాకు గుర్తుండి నా చిన్నప్పుడు ఒక వీధిలో అంతా ఒక కుటుంబంలాగా ఉండేది. ఏదన్నా కరెంట్ పోయిందనుకోండి, పవర్ పోయిందనుకోండి, బయటకొచ్చి అందరూ ఆడుకునేవాళ్ళు. ఒక్కొక్క రోజు రాత్రంతా పవర్ పోతే గూడా బయట ఎన్నో ఆటలతో, పాటలతో ఏదో ఉంటుండే. అలాంటి ఈ ఈ ఆధునిక ప్రపంచంలో మన వీధిలో ఎవరున్నారో గూడా మనకు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంటే అంతా ఒక కమ్యూనిటీ లాగా, ఒక గ్రూప్ లాగా ఉంటూ ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటారు. కదా ఫ్రెండ్స్! ఇప్పుడు చూడండి వినాయక చవితి వచ్చిందనుకోండి, అక్కడ ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకొని అంతా ఆ వారమంతా సంబరాలు, ఆనందం. అంటే ఒక అర్థం పెట్టుకొని ఒక కమ్యూనిటీ అక్కడ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలా అవుకుంటుంది. అలా కాకుండా ఒక పీర్ల పండగ కానీ, ఇలా ఏదో ఒకటి అంటే అలా ఉంటుంది. అలాగే ఈ ఆధునిక ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, ఎంత ఆధునిక ప్రపంచంలోకి వెళ్తే అంత కమ్యూనిటీ ఆహ్, ఇది లేదు. అంటే ఇప్పుడు చూడండి మన బీవైఎంలో మనం ఎప్పుడు కలుస్తూ ఉంటాం. ఏదో ఒకటి మనము బుద్ధ పౌర్ణిమ అని ఒక 24 గంటలు పండగ చేసుకున్నాం. అందరం కలిసి ఒకరి ఎక్స్‌పీరియన్స్‌లు ఒకరు వింటూ ఎంత ఆనందాన్ని మనం పొందాం ఫ్రెండ్స్. అంటే ఒక అర్థం అనేది మనం తెచ్చుకుంటున్నాం. అంటే జీవితంలో మనం తెచ్చుకోవాలనా? జీవితంలో అర్థం ఆల్రెడీ ఉందా? అన్నది మనం డిస్కస్ చేద్దాం ఇంకా క్లాసెస్‌లో మా ఫ్రెండ్స్. కానీ నేను చెప్తున్నదేంటంటే, మనం చేసే ప్రతి పనిలోనూ ఇప్పుడెందుక ఆ అర్థాన్ని మనము ఆహ్, తెలుసుకోగలిగితే ఆనందం కూడా ఇంకా పెరుగుతుంది అన్నది. ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనకి కానీ ఇప్పుడు కూడా ఒక రిలీజియన్ అంటే మతంలో మనకి ఇలాంటివి ఉంటాయి. అంటే మనము కలిసి చేసుకునేటివి. ఎందుకు అవుంటాయంటే జీవితంలో అర్థం తీసుకురావడానికే ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా చాలా పండగలున్నాయి. ఆ పండగలన్నీ మనం కలిసి చేసుకుంటున్నాం. అందరం కలిసి పంచుకుంటున్నాం కదండీ! సో, ఆ అర్థమే మరి ఈ రాను రాను ఇంతకు ముందు కాలంలో ఉన్న అర్థం రాను రాను తగ్గిపోతోందేమో. అందుకనే ఆహ్, అశాంతి, అన్‌హ్యాపీనెస్ అన్నది పెరిగిపోతూ ఉంది ఫ్రెండ్స్. మనము చూస్తే గనక ఒక జీవితంలో ప్రతిదీ సమన్వయంతో ఉండాలి. మన శరీరం కూడా ప్రతి క్షణం కూడా ఒక కొహెరెన్స్‌లో ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మనము బ్రెయిన్, హార్ట్, కొహెరెన్స్ ఇదంతా మనము ప్రాక్టీస్ చేస్తున్నాం గదా ఫ్రెండ్స్. కానీ జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మరి దానికి
మనం ఎలా అయిపోతాం, చాలా డీలా పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నాం గదా ఫ్రెండ్స్. అందరం చాలా మనకి సాక్షిలో 'సరోజమ్మ' చెప్పంగానే మనకు తెలిసిపోతుంది. ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. మనం చాలా ఆనందంగా ఉన్నామంటాం. కానీ జీవితంలో ఒక ఛాలెంజ్ ఒస్తుంది. అది వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాము? మళ్ళీ మన సమన్వయం, ఆ కొహెరెన్స్‌ని ఎలా చేస్తాము? ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్, నాకు ఇది ఎక్స్‌పీరియన్స్ ఈ వారంలోనే నాకనిపించింది. నాకేదో ఒకటి వచ్చినప్పుడు ఒక సమస్య, ఇది ఈ చిన్న పార్టే కదా! మొత్తం బిగ్గర్ పిక్చర్ అంటే మొత్తాన్ని చూసినప్పుడు అది నాకేం సమస్య కాదు కదా! అంటే ఈ క్షణంలో ఇప్పుడున్న ఈ సమస్యకి నేనెంతో ఇదిగా అయిపోతున్నాను. కానీ నేననుకున్నాను, నా ఆవేశంతో ఇప్పుడున్న నా స్థితితో నేను నిర్ణయం తీసుకోను. ఇంకా నేను ఉంటాను. అంటే ఈ నా పర్సనల్ ఏదైతే ఉందో ఎమోషన్‌ని దాన్ని నేను ఆ సమస్యపై ఉంచను. ఆ బిగ్గర్ పిక్చర్‌ని చూస్తాను అన్నట్టు, ఆ బిగ్గర్ పిక్చర్ మీద మనం వర్క్ చేస్తామంటే మనం అది రోజు చేస్తుంటాం ఫ్రెండ్స్. ఆ బిగ్గర్ పిక్చర్ మీద ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు సరిగ్గా చదవట్లేదనుకోండి ఈరోజు, మనకి తల్లిదండ్రులకి చాలా కోపమొచ్చేస్తుంది. కానీ ఆ పిల్లవాడి యొక్క మొత్తం లైఫ్ చూసుకున్నామనుకోండి, ఎలా అయినా ఆహ్, ఏదైనా పైకైనా ఎళ్ళొచ్చు. ఎలా అయినా ఎళ్ళొచ్చు. ఆ అబ్బాయి ప్లాన్‌లో ఏముందో అలా ఎళ్తున్నాం. అంటే జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక కారణం ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకోగలిగితే, దానిలోంచి మనం ఏదో నేర్చుకోవాలి. అది అది మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ప్లాట్‌ఫార్మ్‌లో మాస్టర్స్ అందరికీ గూడా అది ఒక అది వెన్నతో పెట్టిన విద్యలాగా మన సరోజమ్మ మనకు అది ఇచ్చేశారు. అంటే జీవితంలో ఒక సమస్యొచ్చిందనుకోండి, దాంట్లో ఏం నేర్చుకోవాలి మనము అని అనేది మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి, దానిలో నుంచి ఆ ఎనర్జీని లాస్ కాకుండా మనకొక ఆ సమస్యని ఎదుర్కోవడానికి ఒక శక్తి వస్తుంది గదా ఫ్రెండ్స్. అదే ఇప్పుడు ఒక సమస్యతో ఎవరైనా థెరపిస్ట్ కానీ, ఎవరి దగ్గరికైనా గాని ఎళ్ళినప్పుడు వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, యూనివర్స్ చాలా పెద్దది. భూమి, ఆ భూమి ఉన్న యూనివర్స్ చాలా పెద్దది. మీరెంత అందులో? మీ సమస్య ఎంత? ఎందుకు మీరింత ఇదే ఇంక ఇది 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 ఈ సమస్య రాంగానే ఇంకేంటి ఇంక నా జీవితం ఏం లేదని ఎందుకు అనుకుంటున్నారు అని. మనకి 'సాక్షిలో' సరోజమ్మ ఎన్నో సార్లు చెప్పారు ఈ విషయం. అలాగే ఈ సింగర్ అన్న ఈయన 'లివింగ్ అన్‌టెథర్డ్' ఈ బుక్‌లో కూడా ఆయనెప్పుడు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఈ భూమి ఎంత సన్‌లో, సూర్యుడిలో భూమి 1.3 మిలియన్ భూమిలు ఆ సూర్యుడిలో పడతాయి. ఆ భూమిలో మీరున్నారు. అంటే ఆ భూమి ఇక్కడ చూడండి, మీరు ఈ స్క్రీన్ మీద చూస్తే భూమి సా సూర్యుడి మీద ఒక చుక్కలాగుంది. ఆ చుక్కలోని ఆ చుక్కలో మీరు ఎంత ఏ చుక్క? మీరే చుక్కలో మీరు ఆహ్, మీ సమస్య ఇంకా ఏంటి అని. సో, మీకు సమస్య వచ్చినప్పుడల్లా ఇది మనము ఊహించుకోగలిగితే ఫ్రెండ్స్, ఇందాక నేను ధ్యానంలో కూడా అందుకనే మీకు ఈరోజు ఈ ఎరుకని మనము మనలో నుంచి మన శరీరం, మన ఉండే గది, ఈ భూమిలో అంతా మనమే ఉన్నామనుకోండి, విశ్వమంతా మనమే అనుకోండి, ఇంకేంటి మనం బాధపడేది? ఆ క్షణంలో మనం తట్టుకోలేనప్పుడు మనము ఏంటి? యూనివర్స్‌లో మనమేంటి? మనకు అన్న మనం తెలుసుకోగలిగితే ఫ్రెండ్స్, అప్పుడు మనకి న్యూరోకెమికల్‌గా కూడా అంటే మనం అనుకున్నాం గదా! రసాయనాలు మన మెదడులో ఎలా అయితే వస్తున్నాయో, మనకి ఆనందం అదంతకదే వస్తుంది. అంటే అరే! మనం దీనికి బాధపడాల్సిన అవసరం లేదు అన్న కొంచెం మన స్థితి మారుతుందన్నది ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. దానికనే చూడండి, ఇక్కడ భూమి చిన్నగుంది. సన్ మీద 1.3 మిలియన్ భూములు ఆహ్, ఈ సూర్యుడిలో ఉంటే, ఆ సూర్యుడు ఇంకొక స్టార్, నక్షత్రము, ఈ విశ్వంలో ఉన్న స్టీఫెన్సన్ నక్షత్రంలో ఆ సూర్యుడు ఎంతటి భాగము, ఆ స్టీఫెన్సన్ ఒక చుక్క అయితే, ఆ చుక్క ఈ ఆహ్, దీంట్లో ఇంకా ఎంత భాగం అన్నది మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే అప్పుడు ప్రతిసారి మనము ఇంకా ఎంతో అశాంతిగా, ఎంతో బాధగా అన్‌హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఈ అనాలజీ అంటే
కాన్సెప్ట్‌ని మనము గుర్తు చేసుకున్నామనుకోండి ఫ్రెండ్స్. ఏంటి మనమెంత, మన సమస్య ఎంత అనేది చేసుకొని, ఆ బిగ్గర్ పిక్చర్ మొత్తం ఆ పిక్చర్‌ని మనము చూసినప్పుడు ఈ జూమ్ ఇన్, జూమ్ ఔట్ అంటారు ఫ్రెండ్స్. జూమ్ ఇన్, జూమ్ ఔట్. మనకి సరోజమ్మ ఎన్నో సార్లు ఎరుక ఈ అవేర్‌నెస్ సెషన్స్‌లో గూడా మనకి చెప్పారు. ఒక ట్రాఫిక్‌లో మనం చిక్కుకోకపోయినప్పుడు, మనం ఆ పారాషూట్ యేసుకొని పైకి వెళ్తే, ఆ ట్రాఫిక్ ఎలా కనిపిస్తుంది మనకి చిన్న చిన్నగా చుక్కల్లాగా కనిపిస్తుంది. మనకెంతో ఫ్రీగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తాం. కొంచెం పైకెళ్తే. అలాగే ఆస్ట్రోనాట్ వ్యూ ఆఫ్ ఆస్ట్రోనాట్ వ్యూ అంటారు. మనం సమస్యలో కూరుకుపోయి ఆహ్, సఫకేట్‌గా అంటే గాలాడట్లేదు మనకింకా జీవితంలో అన్నప్పుడు ఆ ఆస్ట్రోనాట్ వ్యూ ఈ అనాలజీ కానీ, ఇలా ఏదైనా మనం తెలుసుకోవచ్చు మేడం. ఇంతకు అన్‌మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. థాంక్ యూ. సో ఈ ఇది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు జీవితంలో మనకొక అర్థం ఒక కారణం ఉంటుంది జీవితంలో వచ్చే వాటికి కానీ, ఆ సమన్వయాన్ని మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కువ బాధపడి, ఆ బాధలో కూరుకుపోకుండా మనం బయటికి రావడానికి ఎరుక మనకి అవేర్‌నెస్ అదే గదా ఫ్రెండ్స్ అవేర్‌నెస్. ఎరుకున్నప్పుడు మనకి ఇవి గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్స్ కానీ. ఇంతకు ముందు కాలంలో కానీ, ఇప్పుడు కానీ మతంలో ఏం చేస్తారు? మనకి ఒక పెద్ద దేవుడు ఉన్నాడు. మనల్ని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తారు. మీకు అన్యాయం జరిగిందా? మీకు న్యాయం జరుగుతుంది. అన్న నమ్మకం మనకొక ఇది కలిగిస్తుంది. ఎందుకు నాకిలా జరిగింది అన్నప్పుడు మతంలో కూడా వివిధ మతాల్లో కూడా ఉండండి. మీకు న్యాయం జరుగుతుంది అన్న భరోసా కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రకరకాలుగా ఉన్న సమస్య నుంచి బయటికి రావడానికి ఒక అర్థం, పరమార్థము ఉంటుంది. ఉన్నప్పుడు మనము కొంచెం హమ్మయ్య! ఉంది కదా! ఇది మరీ ఇది కాదు కదా! అర్థం కాకుండా లేదు కదా! అది మనం ఇక్కడ మనం ఎతుక్కుంటున్నాం ఫ్రెండ్స్. అదే అలాగే మనకి మనం ఎందుకు చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకు మనము బతికున్నాము ఏంటి అని? ఏంటి బతుకున్నాం ఎందుకు? ఏంటి? అందరం బతుకుతున్నాం. చాలా సార్లు ఈ జోక్ కూడా ఉంటది ఫ్రెండ్స్. రోడ్డు మీద ఒక జంతువు బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు అని ఇలా జోక్‌గా ఫ్రెండ్స్‌ని అంటూ ఉంటారు. బట్ ఏంటి మనిషిగా మనం బతుకుతూ ఉన్నప్పుడు ఒక అర్థం లేదు అనుకోండి. నిజంగా చెప్పాలంటే అదే అంతే కదా ఫ్రెండ్స్. ఆ జోకే మన నిజం. అంటే బతుకుతున్నాం, తింటున్నాం. సినిమాల్లో ఉన్నట్టు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇలా మనం బతుకుతూ ఉన్నప్పుడు మనము ఈ బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో సరోజమ్మ సెషన్స్‌తో మనకి ఏంటి డిఫరెన్స్ వచ్చింది? మీరు నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకు నిజంగా మనం మన ప్లాట్‌ఫార్మ్‌లో ఈ ఆనందం అన్నది ఎక్కువగా ఉంది. అంటే బయట ప్రపంచంలో కంటే మన ప్లాట్‌ఫార్మ్‌లో ఆనందం ఎక్కువుందనేది నేను నమ్ముతున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. దానికి కారణం ఏంటో మీరు చాట్‌లో కూడా చెప్పొచ్చు మాస్టర్స్. వన్ వర్డ్ లేదా అన్‌మ్యూట్ చేసుకొనైనా చెప్పొచ్చు. లేకుంటే చాట్‌లో అయినా చెప్పొచ్చు. ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆనందం ఎందుకొస్తుందంటే, దేని గురించి ఇప్పుడు అటెన్షన్ పెట్టటం లేదు. ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య అనుకోకుండా హ్మ్. దాన్ని దాటేయడానికి కావాల్సినటువంటి అవన్నీ మనకి సరోజమ్మ అందిచ్చింది. వాటిని సాధన చేస్తూ దానివల్ల ఆనందం మీదే ప్రత్యేకత పెడుతున్నాం గానీ, సమస్యల గురించి ఆలోచించటం లేదు. కరెక్ట్. గంగాధర్ గారు. కరెక్ట్ మేడం. మనం ఆ బిగ్గర్ పిక్చర్‌ని మనము ప్రతిసారి ఆహ్, మనం చూస్తున్నాం. మనం ఆ సమస్య మీదే మనం పెట్టుకున్నామనుకోండి, ఆ సమస్య మనకి ఇది ఉంటుంది. చాలా సార్లు నాకు నిద్ర పట్టట్లేదండి అంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఈ సమస్యలు ఎక్కువ నాకు నా రాత్రంతా ఇదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసాడనుకోండి, ఆ ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో అంతా కలలు ఏమొస్తుంటాయంటే, ఆ ఎగ్జామ్ రాసినట్టు, చదివినట్టు ఇదే వస్తుంటాయి. మాకు చిన్నప్పుడు అదే గుర్తు. కాబట్టి ఈ సమస్యలోనే కూరుకుపోయినామనుకోండి, నిద్రలో గూడా అవే వస్తుంటాయి. సో, అదొకటి. అది కాక నేను ఇందాక చెప్పినట్టు ఏంటి మనకు మనం బతుకుతున్నందుకు ఒక రీజన్ ఉంది. మనము చాలా నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చినాము. అలాగే చాలా మందికి మనము ఒక సపోర్ట్‌నివ్వడానికి, భరోసా ఇవ్వడానికొచ్చినాము. కొన్నిసార్లు మనము వాళ్ళ నుంచి ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటున్నాము. మనం లోలో ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. అలాగే మనము సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటున్నాం. అంటే మన వల్ల ప్రయోజనం ఉంది.
అంటే ఏదో ఒకటి చేయడానికుంది. చాలా సార్లు మాస్టర్స్ ఈ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు నిజంగా మనం ప్రయోజనంగా ఉన్నామా అన్నది కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకేదైనా పని ఇచ్చామనుకోండి, ఇది చెయ్యండి అంటే వాళ్ళకి చాలా సంతోషం. అరే! నేను ఒక పని చేస్తున్నాను. ఒక నా అవసరం ఒకరికుంది అన్నది గూడా చాలా ఏజ్ పెరిగే కొద్దీ అది చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఓహ్! మన ప్రయోజనం ఒకటుంది అన్నప్పుడు మనకు ఒక సంతృప్తి, ఒక ఆనందం పెరుగుతుంది. అలాగే మన జీవితం కూడా చాలా ముఖ్యము అన్నది. అంటే మీకొక ఇది ఉంది. ఒక ఇది అంటే ఎందుకంటే చాలా సార్లు మనము ప్ర మన కుటుంబం కోసం పని చేస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఏంటి? మన జీవితంలో అసలు మనం సమయం కేటాయించుకుంటున్నామా? మన జీవితానికి అర్థం ఉందా? అన్నది ఇది ఉన్నప్పుడు మనకి ఆ ప్రశ్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ప్రశ్నలేంటంటే మనం ఇందాక అన్నట్టు అతి ముఖ్యమైనది ఆనందం అని అనుకున్నప్పుడు, ఇక 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి ఖచ్చితంగా. మన జీ నా జీవితం నిజంగా ముఖ్యమా? ఎంత ముఖ్యం? నిజంగా ముఖ్యమైందా? నేను ఎవరికి ముఖ్యం? ఈ 2 ప్రశ్నలు గూడా మన ప్లాట్‌ఫార్మ్‌లో ఏ మాస్టర్‌ని అడిగినా ఫ్రెండ్స్, నిజంగా చాలా మన జీవితం చాలా ముఖ్యమైనది, చాలా విలువైంది. ఎందుకంటే మనం ఇక్కడ చాలా నేర్చుకోవడానికొచ్చాము. బాహ్యంగా ఎన్ని ఉన్నా గూడా అంతరంగా మనం చాలా విషయాలు నేర్చుకోవాలని మనమొచ్చినాము అన్నది మనం అసలు నిజంగా అనుకున్నాం గదా ఫ్రెండ్స్. చాలా మనకి చాలా సార్లు అనుకున్నాం మనం. కాబట్టి నేను ఎవరికి ముఖ్యం అంటే ఫ్రెండ్స్ మన ప్లాట్‌ఫార్మ్‌లో ఎంతమంది అడిగితే కూడా నేను ముఖ్యం. నేను ఎవరికి అంటే మన ప్లాట్‌ఫార్మ్‌లో అందరికీ నేను ముఖ్యం. ఎందుకంటే నేను సేవ జేస్తున్నాను. అసలు నేను ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న మన మాస్టర్సే రమాదేవి మ్యామ్, సుష్మా మ్యామ్, గుప్తా సార్, నేను అందరం కూడా మేము ఎలా మొదలుపెట్టాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. మా జీవితంలో నా జీవితం ఎంత ముఖ్యమో, నేను కూడా అంతమందికో ఉపయోగపడతాను. నేను వేరే వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. ఇది నాలో చాలా పెరిగింది ఫ్రెండ్స్. అలాగే నేను చూసాను మాస్టర్స్ అందరిలోనూ కూడా ఆ కాన్ఫిడెన్సు, ఇది నా జీవితం ఎందుకు ముఖ్యం, జీవితంలో ఏ ఎందుకు ముఖ్యమో గూడా తెలుసు, ఎవరికి ముఖ్యమో కూడా తెలుసు. అంతే గదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము అదుంటుందో మనకి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను చాలా సార్లు అనుకుంటాను. చాలామంది అనుకుంటారు రిటైర్ అయ్యాక ఏం చేస్తారు అసలు చాలామంది పొద్దే పోదు. ఎందుకంటే చేసిన పనే చేయాలి. ఆ పని అయిపోతుంది. ఒక 60 ఏండ్లు, 65 ఏండ్లు, 70 ఏండ్ల తర్వాత పని ఉండదు. ఏదైతే చేస్తారో ఆ పని ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఒకే జాబ్‌లో ఉన్నారనుకోండి, అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అదే ఉంటారు. అప్పుడు వాళ్ళలో ఒక అర్థం ఉంటుంది. ఆ లైఫ్‌కి. అది ఎప్పుడైతే ఆగిపోతుందో, ఇంక నెక్స్ట్ ఏం చేయాలి అని వాళ్ళకి అర్థం అవ్వదు. అలాగ మన ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామనుకోండి, నాకు నిజంగా అనిపిస్తది. ఒక 20, 30 ఏళ్ళు నేను రిటైర్ అయ్యడానికి. కానీ మనకెప్పుడు పనుంటుంది. నేను ఇదే చెప్తుంటాను సరోజమ్మకి కానీ అందరు మాస్టర్స్ మనకెప్పుడు పనుంటుంది. మనం ప మనం సేవ చేస్తున్నాం. సేవ మార్గంలో ఉన్నప్పుడు మనకి అర్థం కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం లేకుండా ఉండదు. అలాగే మనం ఎవరికి ముఖ్యమంటే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న వేల మాస్టర్స్ అందరికీ మనం ముఖ్యం. అలాగే ఆ మాస్టర్స్ అందరికీ అందరూ మనకి ముఖ్యం. మనం అందరికీ ముఖ్యం. అది అప్పుడు జీవితంలో అర్థం, పరమార్థం మనలో భాగమైపోతుంది. అందుకనే అన్నాను ఫ్రెండ్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆనందం అన్న ఈ కోషంట్ ఖచ్చితంగా బయట ప్రపంచంలో కంటే గూడా ఎక్కువ ఖచ్చితంగా ఉంటుంది. చాలా సార్లు లోగా ఫీల్ అయినా కానీ, మనకి ఖచ్చితంగా ఆనందం మళ్ళీ, మళ్ళీ అందుకుంటాం. మళ్ళీ ఒక సెషన్‌లోకెళ్ళిపోంగానే నేను చాలా సార్లు సాటర్‌డే బిజీగా ఉంటాను. కానీ నేను అలా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ విజ్డమ్ షేరింగ్‌లోకెళ్ళంగానే ఆనందం అలా వచ్చేసింది ఫ్రెండ్స్. సీతమ్మ గురించి చెప్తున్నారు. సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు మీద ఒక నేచర్‌తో అనుసంధానమే అక్కడ ఆ అశోకవనంలో ఉన్న చిన్న చిన్న విషయాల ఆనందంని తన లోపల మార్చుకొని, తను ఎప్పుడైతే తన లోపల మార్చుకుందో బయట ప్రపంచంలో కూడా ఎలా అయితే అంతర్యుద్ధము రాముల వాళ్ళ అంతర్యుద్ధం ని సాల్వ్ చేసుకున్నప్పుడు బయట యుద్ధం కూడా ఆగిపోయింది. అంతర్యుద్ధం అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే మనము అసల బాధపడాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన జీవితం పరమార్థం అర్థం నిజంగా అంటే ఈ ఈ ఈ క్షణంలో నిజంగా సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంత ముఖ్యమైందో తెలియజేసినందుకు.
అలాగే మన జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చినందుకు, అలాగే మనం ఎవరికి ముఖ్యమో అంతమందిని మనకు ఫ్రెండ్స్‌ని, మాస్టర్స్‌ని మనకి జత చేసినందుకు, అలాగే మనకి ఎంతమందో ముఖ్యమన్న విషయాన్ని తెలియజేసినందుకు. మాస్టర్స్ ఎవరికైనా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది ఉంటారు మాస్టర్స్. వేల మంది ఎక్కడి నుంచొస్తారు? వందల మంది, వేల మంది ఎక్కడి నుంచొస్తారు? నిజంగా మేము చాలా అదృష్టవంతులు మాస్టర్స్. కాబట్టి అర్థం అనుకునే మనం మనం డిస్కస్ చేస్తున్నాం గాబట్టి, ఈ అర్థానికి అతి ముఖ్యమైనది ఏంటంటే ఫ్రెండ్స్ బాధ, సఫరింగ్. ఇంకా జీవితంలో ఎప్పుడైనా మీకు కష్టాలు ఎదురయ్యాయనుకోండి, ఇందాక చెప్పినట్టు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏదో నేర్చుకోవడానికొచ్చిందని మనకు తెలుసు. కానీ అది కష్టాలు ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అందులో నుంచి మనము 2 దారులుంటాయి ఫ్రెండ్స్. ఎయిదర్ మనం బాధపడుతూ అందులో కూరుకుపోవడము, లేదా దానిలో నుంచి అర్థంని తెలుసుకొని మనం సంతోషాన్ని, ఆనందాన్ని మనం పెంచుకోవడం. అదెలా ఉంటుందంటే చూడండి ఒక్కసారి ఈ ఒక చెట్టుకి ఎంత ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా! ఎందుకంటారు అలాగా అంటే ఇప్పుడు చూడండి ఒక చెట్టుకి గాలి వస్తుంది అంటే దాని యొక్క మూలము ఇంకా గట్టిగా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే జీవితంలో ఎంత సఫరింగ్ వస్తే అంత గట్టిగా, దృఢంగా తయారవుతారు చాలామంది. కానీ అది మరీ మనం దాన్ని ఎక్కువ తీసేసుకున్నామనుకోండి కొమ్మ విరిగిపోతుంది. విరిగిపోకుండా ఉండడానికే ఫ్రెండ్స్ మనం ఆ మీనింగ్‌ని, అర్థాన్ని మనం పట్టుకోగలిగితే ఒక ఆధారం మనకుంటే, అంటే మనం ముందరికి వెళ్ళడానికి ఒక ఆధారం ఉండాలి. అంటే మన జీవితం ముఖ్యమైందే, మనకి చాలామంది మనం చాలా మందికి ముఖ్యము అన్న ఆ అర్థంని మనం మన దాంట్లో పెట్టుకున్నప్పుడు, మనం ఇప్పుడేదోనా ఒక సైక్లోన్ వచ్చిందనుకోండి, తుఫానొచ్చింది. కానీ మనం ఆ దాంట్లో మనం నిలబడి కలిగి ఉన్నామంటే, ఒక తుఫాన్‌ని తట్టుకున్నప్పుడు మనం ఇంకా దృఢంగా తయారయ్యాం మాస్టర్స్. అలాగే నేను ఇది గుర్తు నాకు ఒక చిన్న ఒక ప్లాంట్‌ని, ఒక మొక్కని తీసుకొని గాలి లేకుండా ఒక లాబొరేటరీలో ఉంచినప్పుడు ఆ చెట్టు ఏదైతే మొక్కుందో అది పెరగట్లేదంట మాస్టర్. అంటే దానికి గాలి ఉండాలి. అంటే ఆ ప్రెషర్ ఉంటేనే అది దృఢంగా అవుతుంది. ఆ జీవితంలో ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్స్? ఆ కష్టాల నుంచి. అయితే నెక్స్ట్ టైమ్ నుంచి మనకేదైనా ఒక ఛాలెంజ్, కష్టం వచ్చినప్పుడు మనం కంగ్రాచ్యులేషన్స్ మీకెవరికైనా వచ్చిందనుకోండి, అయ్యో పాపం అనకూడదండి. మనము నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుందాము. అప్పుడు వాళ్ళకి అర్థం తెలుసుకొని వాళ్ళు ఇంకా దృఢంగా అయితారు. అంటే మనకి మనం బుద్ధ పౌర్ణమి జరుపుకున్నాం మాస్టర్స్. గౌతమ బుద్ధుడు కూడా మనకి చెప్పాడు. జీవితం అంటే సఫరింగ్. జీవితం అంటే సఫరింగ్. అంటే ఏంటి మాస్టర్స్ బాధల్లో కూరుకుపోయి ఇంక అందులో నుంచి బయటికి రావడం కాదు గదా! ఆ బాధల్లో నుంచి అర్థం తెలుసుకొని అందులో నుంచి సంతోషం వెతుక్కోవడం ఫ్రెండ్స్. సో, కాబట్టి అర్థం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనది. మన ఈ ప్రశ్నలు ఈ వారమంతా వేసుకుందాం ఫ్రెండ్స్. మన జీవితంలో అర్థం నిజంగా ఉంది ఆల్రెడీ అర్థం. నిజంగా చూస్తుంటే మన ప్లాట్‌ఫార్మ్‌లో అయితే అర్థంకి కొదవే లేదు మాస్టర్స్. ఆనందానికి కొదవ లేదు. మన జీవితానికి అర్థంకి కూడా కొదవ లేదు. సో, అది మనము ఆహ్, ఈ వారం ప్రాక్టీస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో, ఈ 3 ఎంజాయ్‌మెంట్, ఆస్వాదన, సంతృప్తి, అర్థం. ఈ మూడిటిని మనము మన జీవితంలోకి చేసుకొని ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడితో మనం ఈరోజు ఆపేద్దాము. ఇక ఏవన్నా మీకు క్వెషన్స్ కానీ, ఎక్స్‌పీరియన్సెస్ సంతృప్తి గురించి, ఎంజాయ్‌మెంట్ అలాగే మీ జీవితంలో అర్థం మీకు నిజంగా ఉందా? ఆ 2 ప్రశ్నలు ఏవైతే నేను చెప్పానో, అది మీ జీవితంలో ఉందా? అన్నది మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్. హ్యాండ్ రైజ్ చేసుకొని. శ్రీలత మ్యామ్. ఎస్ సార్. ఆ! నమస్తే చెప్పండి. సార్. మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారా? శ్రీలత. యాహ్! చెప్పండి. సార్ మనం అందరూ తెలుగులో వినే ఉంటాం ఒకటి. గత కాలము మేలు వచ్చు కాలం కంటెన్ అని. హ్మ్. అది ఎంతవరకు నిజం సార్ అది? దాంట్లో నిజంగా నిజం ఉందా అని నాకు అనిపిస్తుంది సార్. క్వెషనా మ్యామ్ మీరు? మళ్ళీ చెప్పండి. అదే గత కాలము మేలు వచ్చు కాలం కంటే అని అంటుంటారు కదా సార్ తెలుగులో. అవును మ్యామ్. హ్మ్. దాంట్లో నిజంగా నిజం ఉందా? అది ఎంతవరకు నిజం అని నాకు అనిపిస్తుంది సార్ వింటూ ఉంటే ఇప్పుడు మాటలు. ఓకే. ఓకే.
అదే కరెక్ట్ మ్యామ్. అంటే నేను చిన్నప్పుడు మనం గడిపిన అది నేను అలా చెప్పాను. అలాగే ఇంతకుముందు మనము ఏదైతే ఉందో నిజంగా మనకి నిజంగా హ్యాపీనెస్ లేకుంటే ఫ్రెండ్స్ ఎంతో బాధల్లో కూడా వాళ్ళు తట్టుకొని ముందరికెళ్లారంటే ఎంతో కొంత ఆనందము ఖచ్చితంగా ఉండింటుంది అన్నది నేను ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ ఉత్సాహము, ఆనందము ఏదైతే ఉందో అది లేకుంటే ముందరికెళ్ళలేదు. జీవితం అక్కడే ఆ! కుదాలైపోతుంది. ఖచ్చితంగా ముందర అది ఉంది హోప్ కాబట్టి అది మనకొక హోప్ మాదిరి పనిచేస్తుంది. అవును. అది ఎక్కడి నుంచొస్తుంది అంటే, మరి ఆధ్యాత్మికమైన సంఘాల ద్వారా రావచ్చు, మతపరమైన సంఘాల ద్వారా రావచ్చు, వివిధ విధాల వల్ల రావచ్చు మ్యామ్. సో, ఆ హ్మ్. నమ్మకము, ఆ హోప్ మీరిందాకన్నట్టు హోప్ ఉంటేనే మనం ముందరికెళ్ళం. ఇంధనం ఆ! అన్నది ఉంటేనే మనకి మన జర్నీ ముందరికి వెళ్తుంది గదా! అది అంటే అవును. నేను అనుకోవడం ఏంటంటే, ఎందుకంటే మనకి బయట బాహ్యంగా చాలా ఫెసిలిటీస్ పెరిగిపోతున్నాయి. అయినా గూడా ఇంకా అశాంతి కూడా అంతే విధంగా పెరుగుతుంది. అది హ్మ్. మనకనిపిచ్చింది. అంటే ఉన్న వాటికి మనకి నిజంగా అర్థం ఉందా అసలు? అర్థం ఉన్న విషయాల్ని మనం ఉంచుకుంటున్నామా మన జీవితంలో? లేదా మనకి బాహ్యంగా ఆలోచిస్తూ ఇది కావాలి, ఇది కావాలని మన జీవితంలోకి ఉంచుకుంటున్నామా? ఒక ఏదైనా ఎళ్ళామనుకోండి ఈవెంట్ ఒక మనుషులతో కలిసినప్పుడు కూడా ఆహ్, ఒక అర్థం ఉన్నప్పుడు మనం కలిసినప్పుడు ఉన్న అది ఏదో ఎళ్తాం కానీ మన ఎనర్జీ లాస్ చాలా మంది చెప్తుంటారు అక్కడికెళ్తే నా ఎనర్జీ లాస్ అయిపోయింది అని. అంటే ఎక్కడైతే మనం సింక్ అవుతుందో, మనకు అర్థం అనిపిస్తుందో, అక్కడ మనకి ఆనందం పెరుగుతుంది గదా! అది నేను అనుకున్నాను. అవును. హ్మ్. అర్థమైంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ మ్యామ్. సో, థాంక్ యూ సో మచ్. గంగాధర్ చాలా బాగుంది ఈరోజు సెషన్. అసలు ఎంత ఎంజాయ్ చేశానో చెప్పలేను. మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. వాళ్ళని కూడా రెండు అక్షింతలు వేసి గబగబా వెనక్కి వచ్చేసాను. చాలా బాగుంది. అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ సెషన్, అంటే ప్రతి సెషన్ బాగుంది నాన్న, కానీ ఇవాళ సెషన్ అసలు నిజంగానే ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అందులో నుంచి బయటికొస్తే ఎంత ఆనందం, ఎంత ధైర్యం. అందులో నుంచి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళా అలాంటిదొచ్చినప్పుడు ఓకే. నాకింకాస్త జ్ఞానం వచ్చింది. ఇలాంటిదొస్తే నేను ఇలా హ్యాండిల్ చేయొచ్చు. అందులో నుంచి ఆనందం. కరెక్టే, నాకివాళ చాలా నచ్చింది నాన్న. ఒక సఫరింగ్ కెన్ గివ్ మీనింగ్. కానీ ఇంకోటి కూడా అనిపిచ్చింది. అన్ మనమే సఫరింగ్ వెళ్ళక్కర్లే. ఎవరి సఫరింగ్‌లో నుంచైనా మనం మీనింగ్ తీసుకోవచ్చు. నేర్చుకోవచ్చు. సో, కరెక్ట్. ఎన్నో విషయాలు సైమల్టేనియస్‌లీ మైండ్‌లోకొచ్చినాయి గంగాధర్ నువ్వు చెప్తున్నప్పుడు. మన సఫరింగే అక్కర్లేదు. ఇప్పుడు నేను కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది సఫరింగ్‌లు వింటున్నాను. అవునమ్మా. అందులో నుంచి కూడా లైఫ్‌కి మీనింగ్ తీసుకోవచ్చు. తర్వాత నువ్వు చెప్పిన 2 క్వెషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి నాన్న. నిజంగా అమ్మా. థాంక్ యూ సో అసలు మచ్ అమ్మా. నిజంగానే నిఖిల్ చెప్పినప్పుడు నాకు హడావిడిలో ఒక్కటి కూడా నేను సరిగ్గా వినలేదు. బట్ ఐ యామ్ రియల్లీ ఎంజాయింగ్ నౌ నాన్న. థాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద మాస్టర్స్. అసలు ఐఎమ్ ష్యూర్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెషన్, నాకు 100% తెలుసు. థ్యాంక్ యూ గంగాధర్, హార్టీ థ్యాంక్ థాంక్ యూ. యూ అమ్మా. థాంక్ యూ అమ్మా. నిజంగా ఈ ఇందాక సెషన్‌లో చెప్పినట్టు మా ప్లాట్‌ఫార్మ్‌లో అందరి జీవితానికి ఒక అర్థంని తెచ్చినందుకు మీకు వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. నేను థాంక్ యూ. నిజంగా గంగాధర్ నువ్వు చెప్తుంటే ఆలోచించాను. నిజమే, కొన్ని మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ చేసేస్తాము. ఇంత పెద్ద కుటుంబం, ఇంత మంచి కాలక్షేపం, కానీ దాని విలువ ఇవాళ నువ్వు అడుగుతున్నప్పుడు నిజంగా అనిపించింది. ఎంతమందికి ఇంత మీనింగ్ ఉంటుంది లైఫ్లో, మనం మనం సృష్టించుకొని లైఫ్‌కో పర్పస్ ఇచ్చుకొని ఎంత ఆనందంగా ముందుకెళ్తున్నాం. నిజంగా మనం వి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ సోల్ ప్లాన్. చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ వింటుంటే. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ. నిజంగా ఇవాళ గంగాధర్ మన ప్లాట్ఫామ్ గురించి, మనం చేస్తున్న పనులు గురించి, మనం ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఎనర్జీ, ఒక పర్పస్, ప్రతి దానికి మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న అయిన 1000 సీట్స్ ఆఫ్ జాయ్ విజ్డమ్ షేరింగ్లో నుంచి తీసి గంగాధర్ చెప్తుంటే నిజంగానే సీతమ్మ ఏం చేసింది, సంతోషానికి కారణాలు వెతుక్కో అంటే 100 కారణాలు మనకి. సో కారణాలు వెతుక్కోవాలి మాస్టర్స్ ప్రతిరోజు. ఎందుకు సంతోషంగా ఇవాళ ఉండాలి అంటే 100 కారణాలు ఉన్నాయి. కానీ మనం వెతుక్కోవాలి, ఆ ప్రయత్నం మనదే. థ్యాంక్ యూ నాన్న. థాంక్ థరోలీ యూ సో ఎంజాయ్డ్. మచ్ అమ్మా. థాంక్ యూ. అదే నేను అనుకున్నాను ఇంత కష్టాలుంటే కూడా ఎట్లా ఆనందం ఉండాలి అంటే ఒక్కొక్కసారి అనలేదు. అంటే అర్థం అవ్వలేదు. అంటే మరి డబ్బులు లేకపోయినా గానీ, ఆరోగ్యం లేకపోయినా కానీ,
ఏదో ఇన్ని బాధల్లో కూడా ఎలా సంతోషాన్ని ఎత్తుక్కోవాలంటే నిన్న నిజంగా ఆ సెషన్‌లో మళ్ళీ సీతమ్మ గుర్తు చేసింది. నిజమే. ఎలాగైనా ఎత్తుక్కోవచ్చు, కారణాలు ఎత్తుక్కోవచ్చు అని. నిజమే. నిన్న అందరూ మాస్టర్స్ అది చెప్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందో కరెక్టే. మనం ఆ లేని ఒక్కదాన్ని పట్టుకొని, అయ్యో! నా నా జీవితంలో సంతోషం లేదనుకుంటున్నాం గానీ, ఉన్న ఆ 99 సంగతేమిటి? ఆ! కరెక్ట్ అండి. అన్నీ చెప్పుకుంటున్నాం గానీ, ఇది ప్రతి క్షణం చెప్పుకోవాల్సిన విషయాలు. గ్రేట్‌ఫుల్, కృతజ్ఞత, కృతజ్ఞత చెప్పుకుంటున్నాం గానీ, కొన్నాళ్ళకి చెప్పుకోగా ఎలాగవుతుందంటే, దానిలో ఉన్న ప్రాముఖ్యత గూడా మర్చిపోతాం. మళ్ళా రివైవ్ జేసుకోవాలి. కరెక్ట్ ఆ! అండి. చాలా నిజంగా. మంచి విషయాలు. ఎంత మంచి విషయాలు బయటపడినాయో. చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ మాస్టర్స్. ఈ హ్యాపీనెస్ అనేది నేను గంగాధర్‌తో చెప్పాను. స్లోగా వెళ్ళు నాన్న. నువ్వు ఎన్నాళ్ళు ఈ సెషన్ చేస్తే మాకన్నాళ్ళు హ్యాపీనెస్ ఉంటుంది. సో వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. రమాదేవి మేడం. నమస్తే సరోజమ్మ, నమస్తే మాస్టర్. సార్ నిజంగానే ఇది సెక్షన్ ఆనందానికి పరాకాష్ట సార్. ఎలా ఉందంటే లాస్ట్ వీకెండ్ నేను జాయిన్ అయిపోయిన మండే అనమాట. స్వీట్ 16 లాగా నా బర్త్డేకి మా కజిన్స్ని పిలిస్తే అందరం అనమాట చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫ్రెండ్స్ లాగా కలిసాము. ఆ ఫ్రెండ్స్ లా కలిసి బయట ఎలా ఎంజాయ్ చేసామంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు ఎలా కలిసి ట్రావెల్ చేసామో దాన్ని గుర్తు చేసుకుంటూ అలా ట్రావెల్ చేసాం. అంటే చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలా అన్నమాట. సేమ్ అప్పుడు సిచ్యువేషన్స్ అన్ని గుర్తు తెచ్చుకున్నాం. అంటే వినాయక చవితి అంటే చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు అవన్నీ తీసుకొచ్చేవాడు. ఫ్లవర్స్ కానీ అన్ని మేమే మట్టితో ఒక వినాయకుడిని తయారు చేసుకునేవాళ్ళం. మాకు మేము తయారు చేసుకోవటం, మాకు మేము పత్రులు తెచ్చుకోవటం అట్లా అన్నమాట. ఒక సంక్రాంతి పండుగ వచ్చినా కూడా భోగి మంట అంటే ఆ పిడకలన్నీ మేమే తయారు చేసుకోవటం, అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ ఎంజాయ్మెంట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. అయితే ఇదే క్వశ్చన్ ఆ రోజు నేను కూడా అడిగాను అనమాట. ఇప్పుడు ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాము? మన చుట్టూ ఎలాంటి వాతావరణాన్ని మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నాము అనే దాని మీద కొంచెంసేపు వాళ్ళతో అలాగే మాట్లాడాను అనమాట. వాళ్ళు అదే అన్నారు. "నువ్వు చాలా అదృష్టవంతురాలివే బాబు. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఎళ్ళావు. నువ్వు చెప్తుంటే మాకు వండర్‌గా ఉంది. ఏదో రమ్మన్నావు గానీ, మళ్ళీ ఇంత హ్యాపీనెస్‌ని, ఇంత ఎంజాయ్‌మెంట్‌ని ఇచ్చిందే కాకుండా, మనకి మనమే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఎంతసేపు ఒకే దాంట్లో అలా కూరుకుపోవటం ఎందుకు? నా కూతురు, అల్లుడు, మనవళ్ళు, కొడుకు, కోడలు, సంసారం ఇదే బంధనంలో ఉన్నాను అనుకోవటం కన్నా యెస్. దాని నుంచి బయటికి రండి. అక్కడే ఉండొచ్చు, చెయ్యొచ్చు. కానీ మనం ఆ బాధలో స్ట్రక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనొచ్చాను. నేను ఎలాంటి ఫేస్ చేశానో మీ అందరికీ తెలుసు. కానీ బీవైఎం అనే గ్రూప్‌లోకొచ్చిన తర్వాత నా లైఫ్ వేరు. రాకముందు నా లైఫ్ వేరు. ఒక సమస్య నుంచి బయటకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందని ఇందాక చెప్పారు గదా! సమస్య నుంచి బయటకొచ్చిన తర్వాత మన జీవితానికి అర్థం ఉందా? అంటే యెస్. నాకు అర్థం ఉంది. నిజం చెప్పాలంటే ఈ బీవైఎంలోకి రానప్పుడు ఉన్న జీవితం మొత్తంలో అర్థం ఉందో లేదో నాకు తెలీదు. ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా మాత్రమే ఉన్నాను. యెస్. రమాదేవి అనే ఒక వ్యక్తికి అర్థం ఉంది అంటే ఈ బీవైఎంలో నేను సర్వీస్ చేస్తున్నప్పుడు మాత్రమే ఫుల్‌గా అనుభవిస్తున్నాను సార్. ఒక వెరీ గుడ్. మనిషిగా జన్మ తీసుకున్నాను అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు ఎవరితో మాట్లాడినా సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మాత్రమే మనకు అన్‌బిలీవబుల్ లవ్ ఇస్తుంది, ప్రేమనిస్తుంది, సంతృప్తినిస్తుంది. మన జీవితానికి ఒక అర్థం ఇస్తుంది. అంటే అర్థం అంటే ఇదేనని నాకు తెలియలేదు సార్. మామూలుగా చెప్పానక్కడ. కానీ ఈరోజు మీరు చెప్తుంటే నాకే లోపల ఒక ఆనందం అన్నమాట. ఐ బ్లెస్డ్ అనిపిస్తా ఉంది లోపల. అంటే ఎంతో విలువైన విషయాలు తెలుసుకోవటం జరిగింది. నిజంగా నిఖిల్ సార్ చెప్పినప్పుడు మీతో అన్నాను. సార్ మాకు తెలుగులో కావాలి అన్నప్పుడు అసలేమి అర్థం కాలేదని. మాకిలా తెలుగులో చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సరోజమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా మీరు అద్భుతంగా చెప్పారు. ఎప్పుడైతే మనల్ని మన జీవితంలో ఉన్న మన బంధాలు, మన కష్టాలు దాంట్లోనే ఉన్నామనుకోండి, అందులోనే కూరుకుపోతాం. ఎప్పుడైతే మనల్ని పెట్టి దాని పైన మనం సర్వీస్ చేస్తున్నామనుకోండి, మనం దాటి మనం
ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి ఇది లేదు గదా! మనకేమొస్తుంది బ్యాక్ అన్నది ఏం లేదు. ఎంతో నిస్వార్థంగా మనం చేసినప్పుడు మనం వాల్యూ గూడా పెరుగుతుంది. అది మన ఆనందం పెరుగుతుంది. వాల్యూ కూడా పెరుగుతుంది. మనమే చాలా మందికి ముఖ్యమవుతున్నాం. వేరే వాళ్ళందరూ గూడా మనకి ముఖ్యమవుతున్నారు. అర్థమవుతుంది. ఈ జీవితానికి అర్థము, పరమార్థము, ఆనందము అన్నీ మన సొంతమవుతున్నాయి. చాలా చెప్పారు రమాదేవి మ్యామ్. థాంక్ యూ సో మచ్. గుప్తా సార్. నమస్తే సరోజ మేడం, గంగాధర్ సార్ అండ్ ఆల్ మాస్టర్స్. సార్ అంటే మీరు చెప్తా ఉంటే నాకు తెలుస్తా ఉందన్నమాట. నేను ఈ మంత్కి రిటైర్ అయిపోయి అప్పుడే 5 years అయిపోయింది సార్. అంటే మా ఫ్రెండ్స్ మొన్నే ఒక థర్స్‌డే రోజు ఇంకొక వేరే ఫ్రెండ్ రిటైర్ అవుతే వెళ్ళానన్నమాట. వాళ్ళు అప్పుడే అంటే నాతోటి తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఏం చేయాలన్నది వాళ్ళ క్వశ్చన్ అన్నమాట. ఏంటి నెక్స్ట్ వాట్? ఏం చేస్తే మనకు టైం పాస్ అవుతది? ఎలా? కరెక్ట్. అన్నది వాళ్ళ క్వశ్చన్. కానీ మనకు ఆ క్వశ్చన్ లేదన్నమాట. ఎంతో హ్యాపీ. ఈ 5 years నుంచి ఎలా అయిపోయిందో నాకే తెలియదు. కరెక్ట్ అలా సార్. గడిచిపోయింది. మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్ మూలంగా, ఇంతమంది మాస్టర్స్ మూలంగా, సరోజ మేడం మూలంగా, మీ మూలంగా, మన బీవైఎం మాస్టర్స్ మూలంగా అందరికీ ఏదో చేతనైనది సర్వీస్ చేసుకుంటూ మనం ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండబట్టి మనకు ఆ టైం అన్నది అసలు ఒక ప్రాబ్లమ్ అన్నది లేదు సార్. ఎప్పుడు ఆనందంగా, అద్భుతంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా జీవిస్తున్నాం సార్. సంతృప్తిగా జీవించేదానికి ఈ ప్లాట్‌ఫార్మ్ మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉంది సార్. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన సరోజ మేడంకు వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. కరెక్ట్ మ్యామ్. కరెక్ట్ సార్. మీరు చెప్తుంటే నిజంగా గుర్తుకొచ్చింది. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో మనకి అమ్మ చెప్పినట్టు అంతా మాయే అన్నప్పుడు మంచి మాయ చేసుకుందామని ఆ మాయను మనము ఎంత బాగా మనకి ఆనందంగా ఆస్వాదిస్తూ మనం ముందరికి వెళ్తున్నాము. నిజంగా మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. నిజంగా ఎలా చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ఆనందంగా గడపాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హంసవేణి మ్యామ్. నమస్తే సార్. నమస్తే నమస్తే. సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మరి ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. ప్రతిరోజు అలాగే ఉంది. ఈరోజు మీరు చెప్పే విధానం, దానికి అర్థము, మన జీవితానికి ఎలా తీసుకోవాలి అనేది చెప్తూ దానికి ఎగ్జాంపుల్స్ జోడించారు చూడండి. మరి సీతామాత ఆ నేచర్‌తో అంటే ఆమె ఏం చేసింది, ఆ కష్టాల్లో కూరుకుపోకుండా చుట్టుపక్కల వాటిని ఎంజాయ్ చేస్తూ తనలోకి తాను వెళ్ళింది అనే దానికి మీరు చెప్పారు. అది నాకు చాలా నచ్చింది సార్. ఫీడ్‌బ్యాక్ ఇస్తామని. కానీ ఒకటి ఒకటి సార్, ఇక్కడ మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటే చక్కగా ఆనందం అని చెప్పారు. అది నిజంగా చాలా కరెక్ట్ సార్. ఎందుకంటే పత్రి సార్ నుంచి నేర్చుకున్న ఈ యాక్సెప్టెన్స్, మేడం చెప్పే మన మూల స్తంభాలు జీవితానికి అని చెప్తారు కదా సార్. ఎరుక, సరెండరు, అవేర్‌నెస్, కరెక్ట్. వీటిని ఆ పత్రి సార్ నుంచి నేర్చుకున్నాను, అవలంబిస్తున్నాను. కానీ మేడం దగ్గర ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చినాక వాటిని అప్లై చేస్తున్నాను సార్. నాకు కరెక్ట్ నేను మ్యామ్. ఎన్నో సార్లు చెప్పాను ఈ మాట. ఇక్కడ కరెక్ట్. నేను నేర్చుకునింది అదే. మీరు నిజంగా ఆనందం గురించి చెప్పారు. తర్వాత ఈ లైఫ్‌లో మనము కష్టాలొచ్చినప్పుడు కూరుకొని పోరా సార్. నిజంగా కరెక్ట్. వాటిని అధిగమించి మనము స్థైర్యంగా నిలబడాలి అనేది చెప్పారు. నాకది చాలా నచ్చింది. నేను కూడా అదే విధంగా లైఫ్‌లో స్టెప్ తీసుకున్నాను. చాలా థాంక్ యూ సార్. మీరు థ్యాంక్ ఈరోజు క్లాస్ నాకు చాలా నచ్చింది. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హంసవేణి మ్యామ్. మీరు చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా మనందరం కూడా అదే ఈ లైఫ్‌లో ఛాలెంజ్ వచ్చినప్పుడల్లా దానిలో కూరుకుపోకుండా మళ్ళీ పైకొస్తున్నాం. కానీ మాస్టర్స్ అనిపించొచ్చు. అరే! ఇప్పుడు మనం చెప్పాము. మళ్ళా ఇలా అయిపోయారే! ఏం కాలేదు ఫ్రెండ్స్. మన ప్రతి ఛాలెంజ్‌ని కూడా మనం తీసుకొని మళ్ళీ ముందరికొస్తున్నాం. మళ్ళీ పైకొస్తున్నాం. ఆనందాన్ని, ప్రేమని మనం ఉంచుకొని మనం ముందరికి వెళ్తున్నాం. ఆ 2 ఆయుధాలు మన దగ్గరున్నాయి. అవి తీసుకొని మనము ముందరికెళ్తున్నాం. థ్యాంక్ యూ హంసవేణి మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. సావిత్రి మ్యామ్. సావిత్రి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి.
దుర్గమ్మ మ్యామ్. ఇప్పుడు మనము BYMకి వచ్చిన తర్వాత BYMకి రాకముందు సరోజమ్మ గారితో కనెక్ట్ కాకముందు టైం పాస్ కావాలంటే బోర్ అనే పదంతో ఏదేవో సమస్యలు వస్తుందేమో అని ఎదురు చూస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అసలు అది ఏమిటో మర్చిపోయాము. ఎంతసేపు ఎప్పుడెప్పుడు ఏ జూమ్ లో ఏ క్లాస్ అటెండ్ అవుతామా, వేరే వర్క్కి వెళ్ళినా, కోర్టులో వర్క్కున్నా, బయట ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినా, అరే అది మిస్ అయిపోతున్నామే ఆనందాన్ని. దాంట్లో ఉంటే మనం ఎంత ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ లో ఈ దీంట్లో ఉండేసరికి రియల్ హ్యాపీనెస్ ని పొందుతున్నాం గంగాధర్. అది ఎంత మనకిచ్చింది సరోజమ్మ గారు. కరెక్ట్. ఏంటి ఆ డీవియేషన్ అసలు పూర్తిగా ఎంటైర్ గా గతం అంటే ఏంటో దాని అర్థం ఏంటో కూడా ఇప్పుడు గుర్తు రావటం లేదు. ఎప్పుడు ప్రజెంట్ లోనే వర్తమానంలో అండి ఈ క్షణం ఏం జరుగుతుందో, ఈ క్షణం ఇంకేమున్నాయో చూద్దాము, కరెక్ట్. విందాము అనే ఈ ఒక్క ధ్యాస తప్ప ఎవరు రాలేదే, ఎవరు నన్ను ఏమనుకున్నారు, వాళ్ళు ఇట్లా చేశారే, ఈ ఫీలింగ్స్ పోయినాయి. బోర్ అనే పదానికి మీనింగ్ ఏందో అర్థం తెలియటం లేదు. టైం సరిపోవటం లేదేమో అదే అనే కరెక్ట్. దీంట్లో ఉన్నాము. కరెక్ట్ సేవ దుర్గమ్మ మ్యామ్. చేయకపోయినా మీ అందరి వింటూ ఉంటే కూడా, ఇవి చూస్తుంటే కూడా ఒక ఆనందం, కరెక్ట్. ఆనందం లోపల నుంచే వస్తున్నాయి. అంతేగాని దీన్ని ఇంకొక నలుగురికి కథలాగా చెప్తూ ఉంటే అదొక తృప్తి, సంతృప్తి కూడా పొందుతున్నాను నేను ఇప్పుడు. గ్రేట్ ఈ మ్యామ్. హ్యాపీనెస్ ని, రియల్ హ్యాపీనెస్ ఈ తెలుగులో మీరు ఇలా చెప్పటం వల్ల ఇంకా మన లోతులోకి వెళ్ళిపోతున్నాం. నిజంగా నెమ్మదిగా. మ్యామ్. నిజంగా మన జీవితంలోకి ఆనందాన్ని పెంచుకుంటూ ఇంకా నింపుకుంటూ ఉన్నాం. చాలా బాగా చెప్పారు మ్యామ్. అర్థము, సంతృప్తి, అలాగే బోర్ లేకుండా జీవితాన్ని ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతున్నాం మనం. నిజంగా మనం లేదు సరోజ అనే మ్యామ్. భావన కూడా రావటం లేదు అసలు. ఇది జరగదే, ఈ సమస్య వచ్చిన వీటికి ఫైనాన్స్ గా అయితేనేమి, హెల్త్ పర్పస్ అయితేనేమి అన్ని హ్యాపీగా జరిగిపోతున్నాయి. గ్రేట్ మ్యామ్. గ్రేట్. నైస్. నైస్. అండ్ ఏదన్నా ఛాలెంజ్ వచ్చినా గానీ మనం ఎదుర్కోవడానికి మన దగ్గర ఎనర్జీ ఉంది. అలాగే మన BYM ప్లాట్‌ఫార్మ్ ఉంది. మన ఫ్యామిలీ ఉంది. యెస్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దుర్గా మ్యామ్. సావిత్రి మ్యామ్. సార్, ఇప్పుడు వర్తమానంలో ప్రశాంతంగా ఉన్నాం. ఒక భవిష్యత్తులో కూడా ఉండగలమన్న ధైర్యం వచ్చింది సార్. ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఇందాక మీరు యూనివర్స్ లో చిన్న చుక్క అని చెప్పారు కదా, అది అది తెలిసిపోతే ఇక అసలు ప్రాబ్లమ్సే లేవు మన జీవితంలో. రేపు కరెక్ట్. కొడుకు రావచ్చు, కోడలు రావచ్చు, అల్లుడు, కూతురు, మనవలు, వాళ్ళ వియ్యంకులు, వీళ్ళ వియ్యంకులు, పులిహార మొత్తం మన మీదకి వచ్చినా మనం చాలా చాలా ప్రశాంతంగా ఉంటాం సార్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక అసలు మనకు డోకా లేదు సార్ ఇంకా ప్రాబ్లమ్స్ కి. ఇన్నాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ లో కొట్టుకుని ఎలా 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 గ్యాస్ ఫామ్ అయిపోయి, తిండి తినక, ఏ దేని మీద ఇంట్రెస్ట్ లేక అలా ఎప్పుడైతే BVM ఇందులోకి వచ్చేసామో వర్తమానంలో చాలా సంతోషంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చాలా సంతోషంగా ఉంటాము. గ్యారంటీ వచ్చేసింది. గ్యారంటీ కార్డ్ వచ్చేసిందండి మనకి. గ్రీన్ కార్డ్ వచ్చినట్టు అమెరికాలో మన ఇండియా వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చినట్టు మనకి ఇండియాలో మనకి గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ప్రాబ్లమ్స్ కి గ్రేట్. గ్రేట్ లేకుండా మ్యామ్. అన్నమాట. నాకు గ్రేట్ అంత మ్యామ్. బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మ్యామ్. నిజంగా కరెక్ట్. మనకి ఏదొచ్చినా కూడా ఎదుర్కోవడానికి మన దగ్గర ఆ నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, ఆనందం, ప్రేమ ఉన్నాయి. ఇంకేంటి మ్యామ్ మనకి అవే మన గ్రీన్ కార్డ్స్. అదే థ్యాంక్ యూ. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. ఓకే. శ్రీలత మ్యామ్, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఏమన్నా అవును సార్. మాట్లాడదాం? అవును సార్. చెప్పండి. నమస్తే అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు మన ప్రాముఖ్యం ఎంత ఉంది అని అనుకుంటే మన ప్రిఫరెన్స్ మనం ఫస్ట్ మన ఫ్యామిలీకే ఇస్తాం. మా ఫ్యామిలీలో నాకు అందరూ ముఖ్యము, నేను అందరికీ ముఖ్యంగా ఉండాలి అనేది ఫస్ట్ ఉంటుంది. అది మనకి ఎప్పుడు లోపించింది అని అనిపిస్తుందో అప్పుడు మనసు ఎన్నో నాటకాలు ఆడుతుంది. కరెక్ట్. అయితే మీకు నేను ముఖ్యం లేకపోతే అని ఇంకా వేరే ఆలోచనలు వస్తాయి మనకు. ఇంకా కరెక్ట్. సూసైడ్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ. అప్పుడు
మనకు కొంచెం జ్ఞానం ఉన్నా, మన లైఫ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది కొంచెం మనకు అవగాహన ఉన్నా, వీళ్ళకు ముఖ్యం కాకపోతే బయట ఎంత మంది ఉంటారు తల్లిదండ్రులు లేక, వాళ్ళ వాల్యూ తెలియక ఉన్న వాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళకి మనం ముఖ్యం కాదా? మనం ఎంతో ముఖ్యం కదా. ఆ చిన్న అవగాహన వస్తే ఈ సూసైడ్ రేట్లు ఇవన్నీ చాలా తగ్గిపోతాయి. ఈ చిన్న విషయం అందరికి గుర్తుకొస్తే చాలా అనిపిస్తుంది ఆ కరెక్ట్ టైంలో. నిజంగా నిజంగా అదే ఆ ఆధారం అన్నది దొరికితే మనం ముఖ్యము. ఎందుకంటే చాలా మంది నేను వర్త్ కాదు, నా జీవితం నేను ఎవ్వరికి పనికిరాను అన్నప్పుడే ఆ టెండెన్సీ, మీరు చెప్పినట్టు ఆ టెండెన్సీ వస్తుంది మేము. అదే వాళ్ళలో ఆ ఆత్మస్థైర్యము, ఆ నమ్మకము అదిగిన ఆ క్షణంలో కలిగితే కనుక చాలా మందికి నేను ఒక్కటే ఎక్కడనే ఎవ్వరు నాకు లేరు అనుకుంటారు. అప్పుడు మరి నిజంగా ఇందాక చెప్పినట్టు ఆ సీతమ్మ అశోకవనంలో ఒక్కటే ఉన్నప్పుడు తను ప్రకృతిలో ఆ ఏకత్వం పొందినప్పుడు తనకి ఆ ఆనందము, ప్రేమ వచ్చిందంటే ఎప్పుడు మనం ఒకటే కానే కాదు. మన చుట్టూ మనుషులు లేకపోయినా, ఉన్నా లేకపోయినా ప్రకృతి అయితే మనతోనే ఉంది. మనం ఒక రూమ్‌లో ఒకటే ఉన్నప్పుడు, మన ప్రకృతిలో ఉన్నప్పుడు చెట్లు అన్నీ మనమే. అన్నిలోనూ మనం ఉన్నప్పుడు మనకు ఒకటి అది అనిపిచ్చదు. ఒకటే మనం అనిపిచ్చదు. అలాగే మనకేం ముఖ్యము లేదన్న మనం ముఖ్యం మనం కూడా వీళ్ళకి ముఖ్యం కాకపోతే ఇందాక శ్రీలత మేడం ఎంతో మంది బాగా చెప్పారు. మన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. సో, మనకి అర్థం ఖచ్చితంగా మనం వెతుక్కోవచ్చు. మన ప్రాముఖ్యత మనం వెతుక్కోవచ్చు. నిజంగా ఫ్రెండ్స్. లేకుంటే ఎప్పుడైతే మనం గిరి గీసుకొని ఉంటామో, అందులో తీసుకొని నాకేం లేదు, నాకేం లేదు, నాకేం వాల్యూ లేదు అని అనుకున్నప్పుడు అంతే అలాగే అక్కడే ఉంటాం మనం. ఎప్పుడైతే మనం గిరి దాటి మన పరిధిని మనం పెంచుకుంటామో, అప్పుడు అన్నీ మనకి సొంతమైపోతాయి ఫ్రెండ్స్. ఆ పరిధి దాటి ఎప్పుడైతే సేవ అనేది అదే మాస్టర్స్. గిరి గీసుకొనడం కాదు సేవ. అది గిరి దాటినప్పుడే మనకి సేవ మనం చేయగలం. ఎప్పుడైతే మనల్ని మనం పక్కన పెట్టి ముందరికి వెళ్ళి మనం సహాయం చేస్తామో, అప్పుడు మనకి అన్నీ మనకి సొంతమైపోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా చాలా బాగా చెప్పారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈరోజు. అందుకే అమ్మ బయట మన బిగ్ అని చెప్తూ ఉంటారు. శ్రీలత అమ్మ మ్యామ్. అందుకే అమ్మ థింక్ బిగ్ అని చెప్తూ ఉంటారు కదా అమ్మ ఎప్పుడు మనకు. కరెక్ట్ మ్యామ్. మనం ఎప్పుడు ఆలోచించాలి. ఇందాక చెప్పిన జీవితం చాలా ఉంది. చాలా ఉంది మనకి ఉంది. మనం ఇంత చేస్తున్నాం. ఇంకా ఎంతో ఉంది చేయడానికి. అప్పుడేంటి మనకి చేయడానికే అన్నప్పుడు మనకి నిజంగా దుర్గమ్మ మేడం ఇందాక చెప్పినట్టు మనకి సమయం బోర్ అనేది లేదు. లైఫ్‌లో బోర్ అనేది లేదు. ఏది తక్కువ లేదు. అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో, ఈ ఆత్మస్థైర్యంతో, నమ్మకంతో, ఆనందంతో, ఉత్సాహంతో మనం మన జీవితాన్ని కొనసాగిద్దాము. ఈ వారమంతా ఈ ప్రశ్నను మీరేసుకోండి ఫ్రెండ్స్. నా జీవితంలో నేను ముఖ్యమా కాదా? నాకెవరు ముఖ్యం? మన జీవితంలోకి అర్థంని ఎలా తీసుకురావాలి? అర్థం ఉందా? అన్నది మీరు చూడండి. ఆ ప్రశ్నలు వేసుకొని మనము నెక్స్ట్ వారం మళ్ళీ మనం కొనసాగిద్దాం ఫ్రెండ్స్. మన ఆనందాన్ని ఈ జర్నీని మనము కొనసాగిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన సరోజమ్మకి, అలాగే ఈ జ్ఞానాన్ని మనకు అందించిన నిఖిల్ సార్‌కి, అలాగే మాస్టర్స్ అందరూ ముందుకొచ్చి ఈ జ్ఞానాన్ని మనం ఒక టీమ్‌గా మనం ఆనందం మీద పరిశోధన, ఆనందాన్ని మన జీవితంలోని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.